49 ఫర్టిలిటీ సెంటర్ మీకు అందిస్తుంది కేవలం 899 రూపాయలకి ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్. తిరుమలలో భక్తుల రద్దీ నెలకొంది. ఆదివారం నాడు 81,894 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 24,754 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్కరోజే హుండీ ద్వారా 3.9 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో 18 కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 నుంచి 14 గంటల సమయం పట్టింది. తిరుమలలోని శ్రీవారి కళ్యాణ వేదిక వద్దున్న పురోహిత సంఘం ఆధ్వర్యంలో భక్తులు గృహస్థులకు అవసరమైన వివిధ సాంప్రదాయ పూజా కార్యక్రమాలను నిర్దేశిత ఫీజుతో నిర్వహిస్తున్నారు. ఈ పురోహిత సంఘం ద్వారా వివాహం, ఉపనయనం, సత్యనారాయణ వ్రతం, నామకరణం, అన్నప్రాసన, అక్షరాభ్యాసం, వాహన పూజ తదితర ముఖ్యమైన ధార్మిక కార్యక్రమాలు శాస్త్రోక్తంగా నిర్వహించేందుకు భక్తుల సౌకర్యార్థం ఈ కార్యక్రమాలను తక్కువ ఖర్చుతో చేసుకునే విధంగా టీటీడీ అందుబాటులో ఉంచింది. కళ్యాణ వేదిక వద్ద పురోహిత సంఘం ద్వారా నిర్వహిస్తున్న కార్యక్రమాలు: వివాహం ఉచితం, ఉపనయనం 300, సత్యనారాయణ వ్రతం 300, కేశఖండనం 200, నామకరణం 200, అన్నప్రాసన 200, అక్షరాభ్యాసం 200, వాహన పూజ 200, చెవిపోగులు కుట్టడం 50 రూపాయలు. ఇతర ధార్మిక కార్యక్రమాలు 200. భక్తులు ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని టీటీడీ కోరుతోంది. మరిన్ని వివరాల కోసం తిరుమల కళ్యాణ వేదిక వద్దనున్న పురోహిత సంఘాన్ని సంప్రదించాలని సూచించింది.